కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు బరితెగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ తరపున పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. మర్రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ కనకారావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని విస్మరించి సచివాలయాలు, కళాశాలల్లో మర్రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కలియదిరిగారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. రైట్ అనేసి ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఆయనే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ నామా కనకారావు. ఈయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను పూర్తిగా వైలేట్ చేశారని చెప్పుకోవచ్చు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎవరైతే కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర్ తరపున ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. నిన్న ఏదైతే ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయము, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోని టీచర్స్ వద్దకు వెళ్లి పట్టభద్రుల తరపు నుంచి అభ్యర్థి రాజశేఖర్ కు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ప్రధానంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన వెంబడే మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కనకారావు కూడా వెళ్లి తమ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది. మౌనంగా చూసినట్లయితే ఎన్నికల నియమాలను ఒక ఉన్నత స్థాయి అధికారి ఉల్లంఘించడం పట్ల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికారులు కూడా ఇంతవరకు ఆ కమిషనర్ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం కూడా అందరూ కూడా విస్మయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఎన్నికల నియమావళి అనేది అధికారులు ఖచ్చితంగా పాటించాలి. ప్రోటోకాల్ కి చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అవేమి పట్టించుకోకుండా వాటిని బేఖాతరు చేస్తూ మున్సిపల్ కమిషనర్ కనకారావు అయితే బరితెగించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.